రెడిట్లో ఒక ఎంప్లాయీ పోస్ట్ పెట్టాడు. ఇతను బెంగళూరులో ఇందిరానగర్లో ఉంటాడు. అయితే స్వీడన్ కంపెనీకి ఇతను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. ఈయన మీటింగ్స్ అన్ని సీఈఓ, సిటీఓ వీళ్ళతోనే ఉంటాడు. రిపోర్టింగ్ మేనేజర్ కూడా వాళ్ళే అనమాట. ఈయన మీటింగ్ టైమింగ్స్ అనేది మధ్యాహ్నం 12 PM నుంచి సాయంత్రం 6 PM IST జోన్లో ఉంటాయి. అయితే ఫ్రీక్వెంట్గా పవర్ లాస్ అవుతుంది, అక్కడ రోజు పోతుంది పవర్. దానివల్ల ఇతను భయపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు రెండు. మొదట్లో పవర్ పోయింది అని మీటింగ్లో అటెండ్ అవ్వలేకపోతా చెప్తే ఓకే నమ్మారు. కానీ రోజు వెరీ ఫ్రీక్వెంట్గా అదే చెప్పడంతో వాళ్ళకు డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా డౌట్ పడుతున్నారు. దే ఆర్ స్కెప్టికల్. నేను నిజం చెప్తున్నానా, తప్పించుకుంటున్నానా, లేకపోతే ఎక్స్క్యూజెస్ తీసుకుంటున్నానా అనేది వాళ్ళకు కూడా డౌట్ వచ్చింది. దానివల్ల నా ఉద్యోగమే పోతుందా అని భయపడుతున్నాడు ఇతను. అతను పోస్ట్లో చెప్తా 2025లో ఉన్నాము, అది బెంగళూరులోని ప్రైమ్ ఏరియా ఇంద్రనగర్లో ఉన్నాను, అయినా కానీ ఏంటిది ఈ పవర్ లాస్లు అనేది, భారతదేశానికే టెక్ క్యాపిటల్ ఇది బెంగళూరు అనేది, ఏంటి పరిస్థితి అని చెప్తున్నాడు. నేను 1 BHKలో ఉంటాను, ఇన్వర్టర్ కొనుక్కునే స్తోమత నాకు లేదు అని కూడా చెప్పాడు. నాకు పని చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను అని వాపోతున్నాడు. డెస్పరేట్గా ఉన్నాడు పని చేయాలని, కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కరెంట్ లేకపోవటం వల్ల, మీటింగ్లు అటెండ్ అవ్వలేకపోవటం వల్ల భయపడుతున్నాడు.